ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు సిగ్గుపడరని చెప్పి దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే మనం కార్యాన్ని తెలపడతామో ఆ విశ్వాసము ద్వారా గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మన జీవితంలో శ్రేష్టమైన కార్యాలు చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడు కూడా సిగ్గుపడడు. ఆయన విశ్వాసము ద్వారా స్వస్థత కలుగు చేసే దేవుడు, విశ్వాసము ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మీద విశ్వాసం ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవడానికి దేవుడు కృప చూపుతున్నాడు. విశ్వాసం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు తమ యొక్క జీవితంలో పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు నడిపించాడు. విశ్వాసము ద్వారా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా దేవుడు చేశాడు. విశ్వాసము ద్వారా 12 సంవత్సరాల నుంచి బలహీనమైన పరిస్థితులున్న స్త్రీ యేసు క్రీస్తు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకోగానే గొప్ప స్వస్థత కలిగింది. విశ్వాసం ద్వారా అన్నీ సాధ్యమే కనుక ఈరోజు విశ్వాసం కలిగిన వారుగా దేవుని మీద ఉంటూ ఆ విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు పొందుకొని దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుని మీద ఉన్న మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు శ్రేష్టమైన కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవా, విశ్వాసం నీ యందు ఉంచితే వాడు సిగ్గుపడడని చెప్పి నీకు వాక్యం ద్వారా బహు స్పష్టంగా తెలియజేస్తాం. దేవా, ఈరోజు విశ్వాసంతో ఎవరైతే ప్రార్థిస్తున్నారో